వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ్. పాకిస్తాన్ గురించి మనం ఆలోచించినప్పుడు మొదట మన కళ్ళ ముందు కనిపించే దృశ్యం బార్డర్, గన్స్, టెన్షన్. కానీ అక్కడేవో అంతులేని ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉండొచ్చని ఎవరు ఊహించగలిగారు? పురాణ గాథల్లో రాముడి కుమారులు లవకుశలు స్థాపించిన రాజధానులు ఇవాళ లాహోర్, కసూర్ పేర్లతో పాకిస్తాన్లో ఉన్నాయనేది వినగానే ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ కొన్ని పురాతన గ్రంథాలు, స్థానిక నమ్మకాలు, ఆధునిక పరిశోధనలు ఈ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాయి. రాముడు సీతమ్మను వనవాసానికి పంపిన తర్వాత ఆమె వాల్మీకి ఆశ్రమంలో లవకుశలను ప్రసవించిందని రామాయణం చెప్తోంది. వారు పెద్దయ్యాక రాముడి ఆశీస్సులతో వేర్వేరు ప్రాంతాల్లో పాలన చేపట్టారని పురాణ గాథల్లో కనిపిస్తుంది. అందులో లవుడు స్థాపించిన రాజధాని లవపురిగా ప్రసిద్ధి చెందింది. కొన్ని వర్గాల అభిప్రాయం ప్రకారం అదే లవపురినే కాలక్రమంలో లాహోర్గా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరానికి లవుడికి ఈ సంబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. ఈ నగరంలో పురాతన కోట సమీపంలో లవుడి పేరు మీద ఆలయం ఒకటి కూడా ఉంది. సిక్కు పాలనా కాలంలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని కొందరు లవుడి సమాధిగా భావిస్తున్నారు. ఇటీవల భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఈ విషయం పట్ల మళ్లీ ఆసక్తిని కలిగించింది. లాహోర్తో పాటు పక్కనే ఉన్న కసూర్ నగరానికి ఒక పురాణ సంబంధం ఉంది. కుషుడు అక్కడ రాజ్యాధికారిగా ఉన్నాడని ప్రాచీన గాథలు చెబుతున్నాయి. కసూర్ అనే పేరు కుషపురి అనే పదానికి పరిణామంగా మారిందని చెప్పే సిద్ధాంతాలు ఉన్నాయి. యథార్థ చరిత్ర ప్రకారం ఈ నగరాన్ని పష్తూన్ వలసదారులు 16వ శతాబ్దంలో స్థాపించారన్న వాదన కూడా ఉంది. కానీ స్థానికంగా వినిపించే పాత కథలు మాత్రం ఈ నగరాన్ని కుషుడికి చెందిందేనని చెప్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరం ఏమిటంటే ఇవన్నీ మన దేశంలో కాదు, నేడు భారతదేశానికి శత్రువుగా భావించబడే పాకిస్తాన్లో జరుగుతున్నాయి. అయితే అప్పట్లో భారత భూభాగం అంటే ఇవాళ మనం జియోగ్రఫీలో నేర్చుకునే సరిహద్దులు మాత్రం కాదు. గంగా నుంచి కాబూల్ వరకు, హిమాలయాల నుంచి ఇండస్ వరకు వ్యాపించి ఉండేది పురాతన భారత సంస్కృతి. అందులో భాగంగా ఇవాళ పాకిస్తాన్గా ఉండే భూములపై హిందూ పురాణ గాథల పునాదులు కూడా ఉండటం ఆశ్చర్యం కదూ. చారిత్రాత్మకంగా నిర్ధారించడానికి స్పష్టమైన పురావస్తు ఆధారాలు తక్కువే అయినా పేరు మార్పులు, ఆలయ నిర్మాణాలు, స్థానిక నమ్మకాలు అన్నీ కలిపి చూస్తే ఈ ప్రాంతాలకు రామాయణంకు సంబంధం ఉందన్న భావనను పూర్తిగా తోసిపుచ్చలే. అయితే ప్రత్యేకంగా లాహోర్ కోట సమీపంలో ఉన్న ఆలయం, అక్కడ కనిపించే తిలకాలు, శిలాలపై చెక్కిన ఆకారాలు ఇవన్నీ కొంతమేరకు ఈ కథనానికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో నివసించే కొందరు స్థానికులు, ముఖ్యంగా సిక్కు తెగలు ఈ ప్రదేశాలను పవిత్రంగా భావిస్తారు. వారిలో కొంతమంది లవుడిని పురాతన రాజధాని స్థాపకుడిగా గౌరవిస్తారు. అక్కడి ప్రజల ఊహల్లోనైనా, ఆ స్థల చరిత్రలోనైనా ఈ పేరు మిగిలిపోవటం అనేది మన సంస్కృతి ఎంత విస్తృతంగా పాకిందనే విషయం చెప్పకనే చెప్తోంది. ఇది చరిత్ర లేదా పురాణమా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ లేదు. కానీ ఒక సాంస్కృతిక గుర్తింపుగా భారతీయ గాథలు పాకిస్తాన్ మట్టిలోనూ ఉనికిని నిలబెట్టుకున్నాయనటం మాత్రం అనిర్వచనీయమైన ఆనందం. రాజకీయంగా సరిహద్దులు వేసినప్పటికీ చరిత్రను మాత్రం మార్చలేం కదా. ఈరోజు మనం పాకిస్తాన్గా పిలుస్తున్న నేల ఒకప్పుడు లవకుశల అడుగుజాడలు గల తల్లి భూమై ఉండొచ్చని ఊహించడమే కాదు, ఆ ఊహకు ఆధారంగా ఉండే కొన్ని నిజాలు కూడా బయటపడుతున్నాయంటే అది మన సంస్కృతి ఘనతకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పటి పాకిస్తాన్ ఒకప్పటి రామ సామ్రాజ్యం అనడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.